సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నా ఫీలింగ్స్ గందరగోళంగా ఉన్నాయి. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఆ గౌరవానికి నేను అర్హుణ్ణి కాదేమో. ఇది వినయంతో చెప్తుంది కాదు, నేనేం సాధించానో నాకు తెలుసు. కానీ నేను కళాపరంగా అద్భుతాన్ని ఆవిష్కరించలేదు ఈ గౌరవాన్ని స్వీకరించడానికి. రామోజీరావు గారికి, రజనీకాంత్ గారికి పద్మ విభూషణ్ ఇవ్వటం అనేది సముచితం. వాళ్ళు సాధించి చూపెట్టింది ఎంతో మంది మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పటివరకే అని కాదు, రానున్న తరాలు కూడా వాళ్ళ ఘనత ఓ స్ఫూర్తి. అలాంటి వారితో ఈ సందర్భాన్ని నేను పంచుకోవటం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ సంగతి ఎక్కువగా నాకు ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి రాజమౌళి గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత కొంత టైం తీసుకుని బాగా ఆలోచించుకుని తన సోషల్ మీడియా పేజ్ లో చాలా నీట్ గా స్పందించారు. అలానే ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. క్రింద సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా పేరుని పద్మశ్రీ కోసం రికమెండ్ చేసింది, కానీ నేను వద్దని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు వినలేదు. నేను రిపీటెడ్ గా వాళ్ళని అభ్యర్థించడంతో నా పేరుని తీసేశారు. ఈ సంవత్సరం అయితే ఎవరు నన్ను సంప్రదించలేదు. నాకే అర్థం కాలేదు నాకెలా పద్మశ్రీ వచ్చింది అని. కానీ తర్వాత తెలిసింది కర్ణాటక గవర్నమెంట్ నా పేరుని సిఫార్సు చేసింది అని. నేను కర్ణాటకలో పుట్టాను, ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నాను, తమిళనాడులో వర్క్ చేశాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను, నేను అన్ని రాష్ట్రాల బిడ్డని అని ప్రకటించేసి ఓ క్లారిటీ ఇచ్చేశారు. పద్మశ్రీ అవార్డు దక్కిన తర్వాత ఆయన అంతరంగం ఏమిటి, ఆ తర్వాత ఈ అవార్డుని ఆయన ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుంది అన్న దాని మీద చక్కగా స్పష్టత ఇచ్చేశారు. పోతే రాజమౌళికి పద్మశ్రీ రావడానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది పెద్దలేమో అప్పుడే రాజమౌళికి పద్మశ్రీ ఇవ్వడం అవసరమా అని మాట్లాడుతుంటే, మరికొంతమంది ఏమో కర్ణాటక గవర్నమెంట్ సిఫార్సు చేయడం ఏంటి, తెలుగువాడు కదా అని కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ అన్నిటికీ కూడా రాజమౌళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు తన స్పందనతో. పోతే పద్మశ్రీ అవార్డుకు రాజమౌళి అర్హుడు కాదు అనటం కరెక్ట్ కాదు, కాకపోతే కొంచెం తొందరగా వచ్చేసింది. కొన్ని విషయాల్ని ఎక్స్పెక్ట్ చేయడం, ఊహించకుండా అలా జరిగిపోతాయి. రాజమౌళి గారి విషయంలో కూడా అదే జరిగింది. రాజమౌళి కమిట్మెంట్ కి, డెడికేషన్ కి పద్మశ్రీ తప్పకుండా ఓ ఆభరణమే. పోతే ఆయన ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అలా ఆయన చేసే పని మీద ఈ పద్మశ్రీ గౌరవం చాలా పెద్ద బాధ్యతని పెట్టిందనే చెప్పుకోవాలి. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ టు పద్మశ్రీ ఎస్ఎస్ రాజమౌళి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.